వాళ్ళ పోలీస్ గెటప్ లో చూసి గబ్బర్ సింగ్ బాగా గుర్తొచ్చేసింది. వింటేజ్ సాంగ్స్ మళ్ళీ అవును, నీ మనసే ఇంకా ఖుషిది ఆ నూడిల్స్ సీన్ ఇవి రెండు గుర్తు చేశాయి. ఓకే, అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారుగా, ఎవరి క్యారెక్టర్ ఎక్కువ హెల్ప్ శ్రీలీలది, ఎందుకంటే తన స్క్రీన్ టైం ఎక్కువ ఉండే, తన కాంబినేషన్ విత్ పవన్ కళ్యాణ్ తో ఎక్కువ ఉండే, వేరేస్ రాశి కన్నా కొంచెం వెయిటేజ్ తక్కువ అనిపించింది కంపేర్ టు. అంటే ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ ఉన్నాయి, స్టోరీ లేదంటున్నారు? లేదు, స్టోరీ ఉంది, ఎందుకంటే దాంట్లో మనకి హిందూయిజం గురించి చెప్పాడు, దట్ ఎనీవన్ కమ్స్ ఆన్ హిందూస్ వీఆర్ నాట్ గోనా టేక్ ఇట్ అని. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇండియన్స్ గురించి చెప్పాడు, అంటే టెర్రరిజం ఈ మధ్యలో ఎలా మన మీదకి అటాక్ చేస్తారో వీఆర్ గోనా గివ్ ఇట్ బ్యాక్ టఫ్ అని చెప్పేసి. బట్ ఎక్స్పెక్టెడ్ స్టోరీసే ఉంది అని చెప్పేసి అంటున్నారు. నాట్ ఎక్స్పెక్టెడ్ స్టోరీ, కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది, బాగుంది. డెఫినెట్లీ ఉగాది కన్నా మనం ఉస్తాద్ భగత్ సింగ్ ఫెస్టివల్ చేసుకోవచ్చు, అలా ఉంది. ఓకే సార్, మీ బాబా? ఎస్, పవన్ కళ్యాణ్ ఫ్యానా? అంటే డైలాగ్ చెప్తావా? ఒక డైలాగ్ చెప్తావా? చెప్పు. భగత్ సింగ్ తాలూకా. మళ్ళీ చెప్పు గట్టిగా. ఉస్తాద్ భగత్ సింగ్. ఎలివేషన్ చెప్పు, అప్పుడు చెప్పు. ఉస్తాద్ భగత్ సింగ్ తాలూకా. ఎలా అనిపించింది సినిమా? అసలు సినిమా నీకులాగే సీరియస్గా ఉంది, ఆయనలా కామెడీగా ఉంది, ఈయనకిలా హుషారుగా ఉంది. ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు సినిమా అండి. 2 గంటల లోపు ఉంది, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు తక్కువ ఉంది, కానీ ఒక్క చోట బోరు కొట్టిందని కానీ, ఒక్క చోట హైప్ ఉంది కానీ, లేకపోతే మరీ ఎక్కువ ఓవర్గా ఉందని కానీ ఎక్కడ అనిపించలేదు. గ్రౌండ్ వర్క్ చాలా గట్టిగా చేశాడు, చాలా బ్రహ్మాండంగా చేశాడు. అసలు హరీష్ శంకర్ గారు రీషూట్ చేశారంటే ఏంటో అనుకున్నాను, కానీ ఈ నెక్స్ట్ లెవెల్లో చేస్తారు అనుకోలేదు. ఎందుకంటే 3 సంవత్సరాల సినిమా మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్లో చూపించాలంటే అది పోతుందేమని చెప్పి మళ్ళీ దానికి స్టోరీ యాడ్ చేసి చూపించారు. పవన్ కళ్యాణ్ గారిని అంటే కొత్తగా కామెడీ చేస్తే ఎలా ఉంటుందో, కొత్తగా స్టెప్స్ చేస్తే ఎలా ఉంటుందో, వెరైటీ ఫైట్లు చేస్తే ఎలా ఉంటుందో చూపించారు. ఆ తమన్ గారు కొట్టిన బీజిఎం అయితే మాత్రం ఒక 10 కిలోమీటర్లో జాకింగ్ చేస్తే ఆ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుందో, నరాలు కట్ అయిపోతున్నాయి అన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఎలా ఉందంటే ఇచ్చినమ్మ వాయనము పుచ్చుకుంటామమ్మ వాయనం అన్నట్టుగాను చాలా బ్రహ్మాండంగా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసారు. అంటే డ్యాన్సులు కానీ, ఆ ఫైట్ సీన్లు కానీ, ఆ పాకిస్తాన్ స్టోరీ కానీ, సింధూర్ ప్రతి ఒక్కరికి బొట్టు మన తెలుగోడు పెడితే ఎలా ఉంటుంది అనేది చూపించారు. ఇంకా శ్రీలీల అయితే మాత్రం తన ఇన్నిసార్లు చేసిన సినిమాలు, చాలా సినిమాలు చేసింది, కానీ ఇందులో తనకి బాగా పేరు ఏంటంటే చాలా ది బెస్ట్ డ్యాన్సర్ అని చెప్పేసి బాగా పేరు ఉంది. కానీ ఇందులో ది బెస్ట్ పర్ఫార్మర్స్, అంటే పర్ఫార్మెన్స్ చేస్తే ఇలా ఉంటుందా శ్రీలీల అని చెప్పి ఈ సినిమా ఒక మైల్ రైల్లో నిలబడిపోతుంది. సో ఇంకా మిగతా విషయానికి వస్తే ఇంకా స్టోరీ ఇవన్నీ కూడా ఒక పోలీస్ ఆఫీసరు, పవన్ కళ్యాణ్ గారి క్రేజు, ఆయన మ్యానరిజము చూపించేసి వెనకాల సరైన 2 బీజిఎంలు వేసేస్తే కాదు సినిమా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరు జనాలకు ఎక్కాలి, దాని నుంచి వచ్చిన పాటలు జనాలకు ఎక్కాలి, అన్నీ కూడా జనాలకు సంబంధించిన కాలర్ ఎత్తర కానీ, లేకపోతే కొన్ని సాంగ్స్ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అదేనండి, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎంత బ్రహ్మాండంగా తీసినా ఏదో పెడతారు. హరిహర వీరమల్లు సినిమాలో చార్మినార్ సీన్ చూసి ఎంతోమంది ట్రోల్ చేశారు. ఈ సినిమా విషయానికి వస్తే నేను ఎందుకంటే అది ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, అంటే ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేస్తారు, ఎవరు తీసుకోవాలో వాళ్ళు తీసేసుకుంటారు. ఈ చార్మినార్ సీన్ ఇందులో చూడండి, ఫైట్ సీన్ అదిరిపోతుంది. ఫైట్ సీన్లు కానీ, రథం సీన్లు కానీ, డైలాగులు కానీ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే డ్యాన్సులు, అదే మన జీవితాన్ని మనం లైక్ చేసుకోవడం, ఎదటోడు లైక్ చేయడం కాదు, మన జీవితాన్ని మనం లైక్ చేసుకోవాలని డైలాగులు అసలు బ్రహ్మాండంగా రాశారు. హరీష్ శంకర్ గారు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్ చెప్పి గుడ్డలు చింపుకోవడం కాదు, సైలెంట్గా ఉండి ఇలాంటి హిట్లు ఇస్తే మీరు నిజమైన ఫ్యాన్ అని చెప్పి చూపించారనమాట. సో భగవద్గీత అండ్ బ్రాహ్మిన్స్ గురించి కొన్ని సీన్లు ఇవన్నీ కూడా సెన్సార్ ఒప్పుకుంటేనే కదండి మనకి స్క్రీన్లో సినిమా పడుతుంది. లేనిపోని అని మనం పెట్టుకుంటే హైప్ ఎప్పుడే అవుతుంది. అదే సోషల్ మీడియా కోసం కూడా చూపించారు, పాకిస్తాన్ సింధూర్ కోసం చూపించారు, మన తెలుగోడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూపించాడు పాకిస్తాన్ వాడికి. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఇండియాలో కాదు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, కానీ పాకిస్తాన్ వాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారనమాట. అందులో ఉంది, అది అన్నీ చెప్పేస్తే అది బజ్ పోతుంది కదా. ఉగాది రోజున ఒక మంచి సినిమా చూసానన్న ఫీల్ అయితే నాకు కలిగింది. అసలు పరుగులు పెట్టించాడండి నిజంగా. తమను మ్యాన్సన్ హౌస్ ఓజీకి 1 క్వార్టర్ తాగితే ఈ సినిమాకి 3 క్వార్టర్లు తాగాడు అనమాట. అంత హుషారుగా ఉంది, ఫుల్ తాగాడు అనమాట. సో ఆడవాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది అన్న. ఎవరు అనుకునే వాళ్ళు అనుకుంటారు, ఎవరికి నచ్చింది వాళ్ళకి నచ్చుద్ది. ఇప్పుడు నాకు నచ్చింది ఈయనకి నచ్చకపోవచ్చు. అదే సో అది ఎవరో బజోడు సినిమా నాలెడ్జ్ ఉన్నవాడు ఒకలా మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ చూస్తే చాలరనేవాడు ఒకలా మాట్లాడతాడు, అంతే. ఓకే, థ్యాంక్ యూ. సినిమాలో మనం చూస్తాము
పవన్ కళ్యాణ్ అది ఇది అని చూస్తాం. కాదు ఈ సినిమాలో ఫస్ట్ మనకి పెట్టడమే ఏం పెట్టాడంటే పవన్ కళ్యాణ్ ఈజ్ అని పెట్టాడు అనమాట. ఈజ్ ఉస్తాద్ భగత్ సింగ్ అని పెట్టాడు. ఈజ్ అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ని యాజ్ అట్లా కాకుండా ఈజ్ అని చూపించాడు. అంటే పవన్ కళ్యాణే భగత్ సింగ్ అన్నట్టు చూపించాడు. సినిమాలో కూడా అట్లానే ఉంటుంది. సినిమాలో మన నచ్చిన సాంగ్స్ ఏంటంటే ఇంకోటి పవన్ కళ్యాణ్ సాంగ్స్ రీమేక్ చేసి పెట్టడం వల్ల ఆ సాంగ్ అసలు చూస్తుంటే ఐ ఫీస్ట్ అనిపించింది. ఎప్పుడు పవన్ కళ్యాణ్ పాత సినిమాలో అదే సాంగ్లో పాత సినిమాలో హీరోయిన్ వెనకాల తిరగడం అవన్నీ చూసాం మనం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్కి ఆయన ఉన్న ధీటికి ఇప్పుడు హీరోయిన్ ఈయన వెనకాల తిరుగుతూ ఉంటే మనకి చాలా ఎంజాయ్ చేస్తాం సాంగ్ చూస్తుంటే. స్టోరీ అంతా కూడా పాత సినిమాలని అన్న ప్రతి స్టోరీ నువ్వు ఎక్కడో చూసిందే అన్న. కాకపోతే నీకు డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ నీకు నచ్చితే సినిమా హిట్ అవుతుంది ఎలాగైనా. ఆ డ్యాన్స్ ఎలా కాదనుకున్నా మన పవన్ కళ్యాణ్ లెగ్ పెడితేనే జస్ట్ మూవ్ అయితేనే మనం పెద్ద చాలన్నా మనకి అది. అలాంటిది ఇందులో నీకు ఎలా కాదనుకున్నాను మీరు మీమ్స్లో చూస్తుంటే మైకేల్ జాక్సన్తో కూడా కంపేర్ చేసినట్టు చేశారు. అంటే ఇంచుమించుగా మన అన్నకి డ్యాన్స్ గురించి మనకు తెలుసు, అలా చేశారు. చేసిన తర్వాత కూడా మన చూడగానే మనకి ఐ ఫీస్ట్లా అనిపిస్తుంది. అందులో మనకి ఇంకో శ్రీలీల గారి క్యారెక్టర్ కూడా చాలా మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి ఈ టైంలో సినిమా రావడం అనేది చాలా ప్లస్. ఎందుకంటే మనకి దురంధర్ సినిమా అనేది ఇండియన్ గురించి చూస్తుంది. అలాంటిదే మన ఈయన భగత్ సింగ్ సినిమా కూడా జస్ట్ ఇండియా గురించి దీని గురించి మనకి దీని గురించి ఇంకా చెప్తుంటే మనకి అది నెగిటివ్ అయిపోతుంది సినిమా గురించి. పొలిటికల్గా లేదన్న, సినిమా స్టోరీ ప్రకారంగా సెటైర్ ఉంది. అది పొలిటికల్గా తగిలితే మనం ఏం చేయలేము.